వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది. ఈ సందర్భంగా 84-86 బ్యాచ్ కలిసి పండు ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని గొప్ప ఆలోచనతో కనుకుల నరసింహస్వామి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్ మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ సెక్రటరీ, వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది తీసుకున్న నిర్ణయము చాలా గొప్పదని తెలిపారు. అన్ని రకాలుగా మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ప్రతి విషయాన్ని మా దృష్టికి తీసుకువస్తే సహకరిస్తామన్నారు. ప్రిన్సిపల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నానన్నారు. పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పెట్టడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండడం, మంచి చదువుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనుమల్ల కొమ్మాలు హెచ్ఎం, యుపిఎస్ ముగ్దంపురం తండా విజయకుమార్ గౌడ్, పోలబోయిన నరసయ్య, మోతే పద్మనాభరెడ్డి, గురిజాల తిరుపతిరెడ్డి, నరసింహస్వామి, జూనియర్ అసిస్టెంట్స్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేరు కే జాన్వర్తి. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. నేను ఇక్కడ నర్సంపేట నుంచి వచ్చాను. మా సార్ ప్రిన్సిపల్ సార్ పి సంపత్ కుమార్ సార్ గారు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మాకు ఎంతో లాభం జరుగుతుంది. ఎంతోమంది విద్యార్థుల ఆకలి తీరుతుంది. మరియు ఈ రాష్ట్రంలో ఇదే మొదటిసారి ఒక కాలేజీలో
మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రారంభించారు. కాబట్టి ఇది అన్ని కాలేజీలలో కూడా ప్రారంభించి మాలాంటి విద్యార్థుల యొక్క ఆకలి తీర్చాలని కోరుకుంటూ మా సార్ ఇలాంటి గొప్ప పథకాన్ని మా కోసం తీసుకొచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. కలిసి శ్రమిద్దాం, అద్భుతమైన ప్రగతిని సాధిద్దాం. సో ఈ నినాదంతో మనం ముందుకెళ్దాం. సార్ వాళ్ళ చేత మనకు అండదండలు ఉంటాయి తప్పనిసరిగా. ఈ రకమైన ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి సహకరించిన మనకి ఇచ్చారు. మనందరం అక్కడ ఎగ్జిబిట్ అవుతూ ఉన్నాయి ఆ యొక్క సరుకులన్నీ కూడా. మరి ఇవన్నీ ప్రొవైడ్ చేసి మన కళాశాల విద్యార్థులతో మరి ఇంటరాక్షన్ కావడానికి మరి 84, 86 మరి పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోఎడ్యుకేషన్ నర్సంపేట వరంగల్ జిల్లాలో ఈరోజు మధ్యాహ్న భోజన కార్యక్రమం సరుకుల వితరణ అనే ఒక ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నవంబర్ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభించాం. ఇక్కడ విద్యార్థుల యొక్క మానసిక శారీరక ఇంప్రూవ్మెంట్కి, తర్వాత ఉత్తీర్ణత శాతానికి, తర్వాత అటెండెన్స్ పెంచడానికి, విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి పౌష్టికాహారం అందేలాగా చేయడానికి మేము ఒక ప్రత్యేకమైన కార్యాచరణతో మా యొక్క స్టాఫ్ మెంబర్స్తో కలిసి 32 రోజుల పాటు మేము యొక్క మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కొంత దీన్ని బలోపేతం చేయడానికి 1984-86 ఇంటర్ విద్యార్థుల బృందము, అదేవిధంగా 1983 and 84 ఎస్ఎస్సి విద్యార్థుల బృందము ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైపోయి వాళ్ళు మనకి 58,000 రూపాయలు, సుమారుగా 58,000 రూపాయలు మాకు వితరణగా వస్తువుల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది విద్యార్థులకు కొంత బలాన్ని, ఒక మానసిక స్థైర్యాన్ని అందించింది. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా పేద విద్యార్థులు, బడుగు బలహీన ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు సార్. వారికి నిత్యం యొక్క కాన్సన్ట్రేషన్ పెంచడానికి కావచ్చు, అదేవిధంగా శారీరకంగా బలాన్ని చేకూర్చడానికి కావచ్చు కొంత మిడ్ డే మీల్స్ అవసరం ఉంది సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాం. దీన్ని యూటిలైజ్ చేసుకుని విద్యార్థులు రాబోయే వార్షిక పరీక్షల్లో 90 రోజుల యాక్షన్ ప్లాన్ మా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి అలానే మా యొక్క కమిషనర్ గారు శ్రీ కృష్ణ చైతన్య గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి 90 రోజుల యాక్షన్ ప్లాన్ యొక్క ప్రణాళికను పెంచుకొని మనం వార్షిక పరీక్షల్లో అత్యున్నత స్థానంలో ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పటికీ మేము 32 రోజుల పాటు ఈ యొక్క మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించి అందరి యొక్క ప్రముఖుల యొక్క అలానే శ్రేయోభిలాషుల యొక్క సహకారాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం సార్. పిల్లలకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇలా ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఇంత భారీగా విరాళం అందించి వస్తు రూపేణ మాకు ఇవ్వడం అయితే చాలా ఆనందకరంగా ఉంది. ఇది మాకు పెద్ద సంతోషాన్ని ఇస్తూ అలానే విద్యార్థులకు ప్రోత్సాహాన్ని, ప్రేరణను కలిగించింది. సో వీరి యొక్క దాతృత్వానికి నేను నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మన పుల్లూరు శ్రీనివాస్ గౌడ బృందం గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ వారి అధ్యాపక బృందాన్ని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మా దృష్టి తీసుకురావడం వల్ల పేద విద్యార్థులు ఉన్నారు, వారికి మధ్యాహ్న భోజనం ప్రాబ్లం అవుతుందండి. మరి ఏదైనా మీరు పూర్వ విద్యార్థులు ఇదే కాలేజీలో చదువుకొని మరి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీ తరఫున ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే పేద విద్యార్థులు అభివృద్ధి చెంది మరి ప్రయోగులు అవుతారన్న ఉద్దేశంతో వాళ్ళు తెలియజేయడం జరిగింది. తెలియజేసిన సందర్భంలో మా మిత్ర బృందానికి నేను తెలియజేసి వారి నుండి విరాళాలు సేకరించి మరి 58,000 రూపాయల వరకు సేకరించి మరి డబ్బుల రూపకంగా కాకుండా వస్తువు రూపకంగానే ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ప్రిన్సిపాల్ గారికి ఈరోజు మా మిత్ర బృందం అందరం కలిసి మరి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నా సహాయ సహకారాలు
ఉండి మరి నా వెన్నంటూ ఉండి నాకు ధైర్యం ఇచ్చినటువంటి నా ఎస్ఎస్సి మిత్రులు, ఇంటర్మీడియట్ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారికి మేము తెలియజేసేది ఏంటి అంటే, మా పూర్వ విద్యార్థుల తరఫున ఏదైతే ఐఐటి ఎంసెట్, నీట్, తర్వాత గ్రూప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఎవరైతే విద్యార్థులు మంచి పొజిషన్స్కి వస్తారో వారిని మళ్ళీ మేము కలిసి వారిని అదేవిధంగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వారికి అండదండలు ఉంటాయని తెలియజేస్తూ, ఎప్పుడైనా ప్రిన్సిపాల్ గారు కానీ వాళ్ళ అధ్యాపక బృందం కానీ ఏదైనా సహాయ సహకారాలు కావాలని అడిగితే మా మిత్రుల తరఫున మేము ముందుండి మేము తప్పనిసరి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ కళాశాలను మంచి పొజిషన్లో తీసుకొచ్చే వరకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారికి మా మిత్ర బృందం తరఫున నేను వాగ్దానం చేస్తున్నాను.